వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ ఏంటి అని మీకు ఆల్రెడీ తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి. అదే ఎమ్మి మసాలా మటన్ కర్రీ అండి. తక్కువ మసాలాతో ఎంతో టేస్ట్గా ఇంట్లోనే మన దగ్గర ఉండే మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చు. మరి చేసేసుకుందామా? నేను ఇక్కడ హాఫ్ గిన్నె కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను. అలాగే 6 లవంగాలు తీసుకుంటున్నాను. 1 కప్ కొత్తిమీర, 6 పెద్ద టమాటాలండి. చిన్నవైనా పర్లేదు. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోనండి. నేను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో లవంగాలు మొదటగా నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోనండి. 6 లవంగాలు వేస్తున్నాను. తర్వాత కొబ్బరి ముక్కలు ఇలాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వేసేస్తున్నాను. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టమాటా ముక్కలు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోనండి. ముందుగా నేను ఇక్కడ కుక్కర్ తీసుకొని 1/2 కప్ ఆయిల్ వేసాను. తర్వాత ఇక్కడ చూడండి, ఆనియన్స్ ఇలా ఫ్రైడ్ అయిపోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయిపోయిన తర్వాత ఈ మసాలా మనం రుబ్బుకున్నటువంటి మసాలా మిశ్రమం వేసి అందులో కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు 2 వేస్తున్నానండి. ఇలా ఇవి 2 బాగా ఆయిల్లో బాగా వేయించిన తర్వాత ఈ మసాలా మిశ్రమాన్ని అంతటిని, తర్వాత కారము నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. చూడండి, 1.5 స్పూన్ మీకు సరిపోతుంది. ఇంకా ఎక్కువ తినాలనుకున్న వారు 2 వేసుకోవచ్చు. మరి ఎక్కువ వేయకండి ఘాటు. నేను 1/2 కప్ పెరుగు అండి, ఇక్కడ పెరుగు ఎక్కువ పడుతుంది. 1/2 కప్ అంతా పెరుగు వేస్తున్నాను. చూడండి, ఇలా వేసిన తర్వాత మటన్ వేసుకుంటున్నాను. ఈ మటను అంతా మనం బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేయండి. అంతకుమించి ఎక్కువ వేయకండి. చూడండి, ఇలాగా 1 గ్లాస్ వాటర్ వేసి నేను హై ఫ్లేమ్ మీద 6 విజిల్స్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు ఉడకకపోతే 7 విజిల్స్ పెట్టుకొని దించేయండి. ఎమ్మి ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. నాకు ఇలా వచ్చిందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నా పద్ధతిలో తక్కువ మసాలాతోనే నేను చూపిస్తున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీనే తీసుకుంటున్నాను. చపాతీలకైనా పూరీకైనా చాలా బాగుంటుంది దీని టేస్ట్. మరి ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.